ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది యవన బిడ్డలు నాకొస్తున్న పాపాన్ని, నాకొస్తున్న పాపపు ఆలోచనల్ని నేను జయించలేకపోతున్నాను. నేను దాన్ని జయించలేకపోతున్నాను. నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాను. నేను పాపం చేసిన వాడును. నాకు ఈ లోకంలో యోగ్యత లేదు. నేను చనిపోతాను. నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను. చాలామంది తప్పుడు నిర్ణయాలు కలిగి ఆలోచిస్తూ జీవిస్తున్న యవన బిడ్డలందరికీ ఒక మంచి మాట, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యొక్క పాపం నుంచి నిన్ను విడిపించగలడు. నీ యొక్క సమస్యల నుంచి నిన్ను విడిపించగలడు. అది ఒక చెడ్డ నిర్ణయము. నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలరు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? దేవుని వాక్యం చేతనే. మీరు దేవుని వాక్యాన్ని చదవండి, యేసుప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. అదేవిధంగా పౌలు శీలలు చెరసాలలో బంధించబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చెరసాల బద్దలై విడిపించబడినప్పుడు చెరసాల అధికారి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులే అనే ఒక భయంతో తాను చంపుకోపోయాడు. కానీ పౌలు చెప్పాడు, నేను ఇక్కడే ఉన్నాను, ఏ హాని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ అధికారి పౌలు శీలను తన ఇంటికి తీసుకెళ్లి తన గాయాలు కడిగినప్పుడు అప్పుడు పౌలు సువార్త చెబుతాడు. యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని అక్కడ వాళ్ళ కుటుంబం మొత్తం రక్షణ పొందుతారు. అదేవిధంగా మీ జీవితంలో కూడా సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వగలడు. వారి జీవితంలో అనుగ్రహించిన దేవుడు మీ జీవితంలో సమాధానం ఇవ్వగలడు. మీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలడు. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. మీరు యేసుప్రభుని నమ్మండి, ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో సమాధానం అనుగ్రహించి నడిపించగలడు. ఆమేన్.